ఉన్నారు? బాగున్నారా? ఈ వీకెండ్ మేము పికెట్ ఫెన్సీ ఫామ్‌కొచ్చాము. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసరికి 200 అనమాట. సారీ 200 కాదు 500 అనమాట. సో, ఇట్లా మనము పే చేసేసి లోపలికెళ్ళంగానే ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చేసరికి మనకి ఆవులు, మేకలు, హార్సెస్ ఇట్లాంటియన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత ఇట్లా లిజర్డ్ కూడా ఉంటుంది. పెద్ద లిజర్డ్. మనం ఇవన్నీ టచ్ చేయొచ్చనమాట. ఇవన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏం చేయవన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బెంగుళూరులోనే బన్నేరుఘట్ట రోడ్‌లో అనుకుంటా. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. నేను కావాలంటే మీకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను లొకేషన్ సెండ్ చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసరికి బర్డ్స్ అనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. ఇవి కావాలంటే మన దగ్గరికొస్తాయి. వాటికి ఫుడ్ కావాలి అంటే మన దగ్గరికొచ్చేసి మంచిగా ఫుడ్ అంటే పైనున్న పొట్టంతా తీసేసి లోపలున్న గింజను తింటాయన్నమాట. భలే బాగా అనిపించింది. మంచిగా మనము జస్ట్ ఇట్లా హ్యాండ్ ఓపెన్ చేసి పెట్టేస్తే చాలు వాటికంతే అవే వచ్చి మన హ్యాండ్ మీద అలా వాలుతూ ఉంటాయన్నమాట. పిల్లలైతే ఇక్కడ మాత్రం చాలా ఫుల్‌ఫిల్‌గా ఎంజాయ్ చేశారు. అలా బర్డ్స్ పైన పడుతూ వాళ్ళకి బర్డ్స్‌కి ఇట్లా ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అండ్ ఈ పిల్లల్ని ఇట్లా బయటికి ఇలా తీసుకొస్తూ ఉంటే ఎప్పుడు స్కూలు, స్టడీస్ ఇవే కాకుండా ఇలా ఎప్పుడన్నా పిల్లల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా బాగా రిఫ్రెష్‌మెంట్ లాగా ఉంటుంది. మనకి కూడా బావుంటుంది కదా! మైండ్ చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మనం కూడా ఫ్యామిలీ తోటి. అంతే కదా! చూసారా బర్డ్ అలా హ్యాండ్ మీదకొచ్చేసి ఎంత బాగా లోపల ఉన్న సీడ్‌ని తీసుకొని తింటుందో భలే నచ్చేసింది నాకు బర్డ్. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇవి ఏవో అమెరికా బర్డ్ అండ్ ఇక్కడ కింగ్ ఫిషర్ కూడా ఉంది. అది నేను వీడియో తీయలేదనుకుంటా. అంటే అది పైనే ఉంది. కొన్ని మాత్రం పైనే ఉన్నాయి. అంటే వాటికి ఫుడ్ కావాలి అనుకున్నప్పుడే కిందకొస్తున్నాయి. మిగతాయన్నీ అలా పైనే ఉంటున్నాయన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసరికి పిల్లలకి ఇట్లా స్పెషల్‌గా పోట్రీ ఉందన్నమాట. ఇట్లా వాళ్ళు కుండలు చేయొచ్చు. అంటే ఒకతను ఉంటాడు. అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇది మనం పే చేయాలి. ఇది 50-100 రూపీస్ ఎంతో పే చేశాము పర్ హెడ్‌కి. మంచిగా వాళ్ళకి కావాల్సిన షేప్ చేసి ఇచ్చారనమాట. మీరు మాత్రం ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ష్యూర్‌గా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డే అంతా ఫుల్‌ఫిల్‌గా బాగా ఎంజాయ్ చేయాలంటే దీనికి మాత్రం తప్పకుండా వెళ్ళండి. సరేనా? అండ్ మీకు కానీ నా వ్లాగ్స్ కానీ లేదంటే కుకింగ్ వీడియోస్ కానీ టిప్స్ కానీ నచ్చితే నా కంటెంట్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.